హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి హోమ్ థాట్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గుళ్ళో ప్రసాదంగా పెట్టే పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఇది సుమారు 200 గ్రాములు ఉంటుందండి. దీనికి 2 కప్పుల వాటర్ను యాడ్ చేయాలి. పులిహోర తయారీకి అన్నం పొడి పొడిగా ఉండాలి. రెగ్యులర్గా యాడ్ చేసే వాటర్ కంటే కొంచెం తగ్గించి వాటర్ను యాడ్ చేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టాలి. ఈ చింతపండు త్వరగా నానడానికి నేను హాట్ వాటర్ను యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా నానిన తర్వాత ఈ విధంగా చింతపండు గుజ్జు తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టిన అన్నంను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 1 రెబ్బ కరివేపాకులు యాడ్ చేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేయాలి. ఇంకా దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నానండి. ఈ పులిహోర తయారీకి నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వాడవచ్చు. ఇప్పుడు ఇవి కలిసేటట్లు ఈ విధంగా మిక్స్ చేయాలి. గరిటతో కాకుండా ఈ విధంగా మిక్స్ చేయడం వలన మనకి అన్నం బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 కప్పు వేరుశనగ పప్పులు లేదా పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత దీనిలో ముక్కలుగా కట్ చేసిన 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, పొడవుగా చీల్చిన 3 పచ్చిమిర్చి ఇంకా 1/2 ఇంచ్ అల్లం తరుగు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు రసంను యాడ్ చేసి ఇది చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇదిలా ఉడుకుతూ ఉన్నప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బెల్లంను యాడ్ చేయాలి. ఇక్కడ బెల్లం మనకి పులుపు కారంను బ్యాలెన్స్ చేసి పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీనిలో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు ఇంకా ముక్కలుగా కట్ చేసిన 2 ఎండుమిర్చి వేసి స్టవ్ని లో హీట్లో ఉంచి ఇవి కొంచెం రంగు మారి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ మనం తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చి, మిరియాలు ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి 1 టీ స్పూన్ నువ్వులు ఇంకా 1/2 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేయాలి. నువ్వులు వేగడానికి ప్యాన్కున్న హీట్ సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేయాలి. ఈ పౌడర్ను చిక్కపడుతున్న ఈ చింతపండు పులుసులో వేసి చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పులిహోర పులుసును ముందుగా రెడీ చేసి పెట్టిన పసుపు కలిపిన ఈ అన్నంలో వేసి అంతా కలిసేటట్లు చక్కగా మిక్స్ చేస్తే మన ప్రసాదం పులిహోర రెడీ అయినట్లే. ఈ పులిహోర కమ్మని సువాసన వస్తూ గుళ్ళో పెట్టే ప్రసాదంలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదం పులిహోర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.